వైరాగ్యం కలుగుతుంది. హే దరిద్రం వదిలించుకుంటాం. అప్పటి వరకు పూసుకున్నాం. ఆ తర్వాత ఆ పూసుకున్నదంతా తోముతా, ఇలా తోముకోవటం. అలా తోముకోవాలి అన్న బుద్ధి పుట్టాలన్నా ఈ కథ వినాల్సిందే, లేకపోతే ఆ వైరాగ్యం కలగదు. చిత్రమైన మాట అండి. భాగవతంలో ఉద్ధవుడితో భగవంతుడు అన్నాడు, ఉద్ధవా, వైరాగ్యం ఇప్పుడిప్పుడే నాకు కూడా కలుగుతోందిరా అన్నాడు. ఉద్ధవ స్వామి అదిరిపోయాడు, స్వామి నీకేమిటి వైరాగ్యం అని. భగవంతునికి వైరాగ్యం కలగకపోతే మనకి కలగదు. ఎందుకని? ఆయన యొక్క అంశములేగా మనమంతా. ఆతాన్లో గుడ్డే కదా అంటారు. లోకంలో ఒక మాట ఉంది, పెద్దవాళ్ళకి తెలిసి ఈ మాట. ఆతానులో గుడ్డే కదా అంటే మన ఎవరో జీవులం భగవంతుని యొక్క అంశలే కదా. మరి ఆయనకు వైరాగ్యం కలిగినప్పుడు మనకు వైరాగ్యం కలగక్కర్లేదా? మన కోసం ఆయనకు వైరాగ్యంతో పని లేదు. విరాగం సమజాయత అనే మాట భాగవతంలో. విరాగ సమజాయత, విరాగం కలిగింది కృష్ణునికి. ఎందుకు కలిగింది అంటే తల బొప్పి కట్టింది కనుక అని సమాధానం. కృష్ణుడికి కూడా తల బొప్పి కట్టింది. ఎవరి వల్ల? ఇద్దరి వల్ల. ఒకళ్ళేమో కొడుకులు, కడుపును పుట్టినా ఏం చేశారు వాళ్ళు? ఆటలకన్నీ వెళ్ళి సప్తఋషులుంటే వాళ్ళని ఎగతాళి ఎద్దేవా చేశారు. ఆ విధంగా శాపం పొందారు. ముసలం పుట్టడానికి కొడుకులే కారణమయ్యారు. చూడండి, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడ ఆయన యొక్క సంతానం, ఆయన గుణాలు ఎక్కడున్నాయి వాళ్ళలో? పరమాత్మ బ్రాహ్మణ భక్తుడు, సత్పురుషులు మహాత్ములని సేవించేవాడు. బ్రాహ్మడు వస్తే చాలు గోదానం చేసి పంపించేవాడు. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రొటీన్, ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించే వరకు శ్రీకృష్ణుని యొక్క రొటీన్ దినచర్య వర్ణించాడు శుకయోగి. గొప్పగా ఉంటుంది. కొన్ని పోతూ ఉంటాయి, ప్రవాహం సమయం ఉండదు. చాలా గొప్ప. రోజు అండి శ్రీకృష్ణుడు ఆద్యవేక్షణం చేసేవాడట. ఆద్యవేక్షణం అంటే నేతిలో ముఖం చూచేవాడట. ఆద్యం అంటే నెయ్యి, నేతిలో ముఖం చూచేవాడు రోజు. అలా ఉంది భాగవతంలో. ఆ నేతిని దానం చేసేవాళ్ళట. ఎంత నెయ్యండి! లక్షల కోట్ల ఆవులు. ఇవాళ ఆవు దర్శనం దుర్భరమైపోయింది వాడు. ఇందువల్ల పరమాత్మ యొక్క రొటీన్. మొదటి కారణం పిల్లలు అలా మాట వినకుండా అయిపోయారు. పోనీ చచ్చారులే వీళ్ళు అనుకుంటే పెళ్ళాలు ఉన్నారే వాళ్ళు గడుగ్గాయిలు అయ్యారు. అది రెండవ కారణం. వీళ్ళలో వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. పొరపొచ్చాలే ఏదో అంటారుగా, పొరపొచ్చాలు వచ్చినాయి. ఒకళ్ళ ఇద్దరా? 16,100 108. ఎంతమంది నేను సముదాయిస్తాడండి పెద్ద మనిషి? ఈ రెండు కారణాలే పరమాత్మకు వైరాగ్యం కలిగింది. కనుక అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ భార్యలు అనేవాళ్ళు ఉన్నారే వాళ్ళు కాస్త తిరగబడుతుంటేనే ఈ మగవాడికి వైరాగ్యం అనేది కలిగేది. వీడు చస్తే వీడికి వైరాగ్యం కలగదన్నారు లోకంలో. చెప్పినట్టుగా పాపం ఆవిడ నడుచుకుంటూ ఉంటే ఇంకేం వైరాగ్యం? శశాస రామో ధర్మేణ రాజ్యం పరమధర్మవిత్ అన్నారు. కథాం సంస్థాపయామాస సర్వలోక మల అపహం. మలాపహం. ఏం మలం? కలిమలం. కలియుగంలో అంతా మాలిన్యమేగా. ఈ కలి మాలిన్యం పోవాలి అంటే కథాశ్రవణ. రామకథ, కృష్ణ కథ. అంచేతనండి ఆనందంగా భారతదేశంలో అనేక
అన్ని ప్రాంతాలు వారి వారి భాషలో ఈ సప్తాహాలు జరుగుతుంటాయి, నవాహాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళని తెలుగులో చెప్పుకుంటున్నాం, ఇతరులు వాళ్ళ భాషలో పెట్టుకుంటారు కథాశ్రవణం. అంచేది ఇంత మాత్రంగా ఇంకా ధర్మము నిలబడి ఉంది. ఇంత ఘోరమైన కలిలో కూడా రాజర్షి అయ్యాడు రాముడు. రాజర్షి అంటే ఒక రాజు ఋషిలాగా ఉండటం, అలా ఉంటే రాజర్షి అంటారు. నిస్వార్థంగా ముఖ్యంగా రామచరిత్రలో చెప్పుకోదగ్గ అంశం అండి. దశరథ మహారాజు కుమారుడు కదా, ఆయనకి ఎంతమంది భార్యలు చెప్పుకున్నాం. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క సంఖ్య ఉంది. వాల్మీకి రామాయణం 350 మంది భార్యలు. వారు కాక ఈ ముగ్గురు ప్రధానం. అయితే కుమారుడు రాముడు మిగతా నలుగురు ఈ విషయంలో తండ్రిని ఆదర్శంగా తీసుకోవచ్చుగా. తీసుకున్నాడా? మా నాన్నగారికి 350 కదా, 53. కనీసం నాకు 53